దూషణకు పాల్పడలేదు. అంటే ఆయనకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందంటే, అంటే ఆయన రచించినటువంటి రచనల్లో ఎక్కువ భావోద్వేగం, ముఖ్యంగా భాష ఉట్టిపడేది. అవును. ఇప్పుడు ఆ పాటలో ఇప్పుడు మీకు అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం అన్నాడు. మా తల్లి అనునిత్యం నీ గానం చేస్తాను అని ఆ పాటలో ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన కోరిక కూడా గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి, పచ్చని మాగాడాళ్ళు పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే స్వప్నించాడు ఆయన. ఆయన స్వప్నం స్వరాష్ట్రం సిద్ధించింది. ఇప్పుడు నదుల నీళ్లు కూడా ఈ నేలను ముద్దాడినాయి. ఆ రకంగా ఆయన స్వప్నం చాలా వరకు కూడా అది సాక్షాత్కరించింది, ఆవిష్కృతం అయింది. అట్లా కవి కన్నా ఒక కళ నిజమైన ఒక కాలం రావడం అనేది చాలా అరుదు. ఆ కాలం కూడా ఆవిష్కృతం అయింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన ఆ పాటను కూడా రాష్ట్ర గీతం చేసింది. ఆ రకంగా ఆయన ఒక 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 ఆయన ఆశించిన గమ్యం చేరినట్టే ఆయన రచయితగా. కానీ ఇంకా ఆయన నుంచి చాలా కృషి, ఆయన నుంచి ఇంకా చాలా, ఎందుకంటే అనుభవం కదా, పెద్ద జీవితానుభవం ఉంది, ఉద్యమ అనుభవం ఉంది. ఈ జీవనానుభవంలోంచి తనదైన తాత్విక చింతనలోంచి ఇంకా అనేక పాటలు వచ్చేవి. ఇప్పుడు ఆ పాటలన్నింటినీ మనం కోల్పోయినట్టు ఆయన నిష్క్రమణ వల్ల. సార్, అంటే అందశ్రీ రచనల్లో ఎక్కువగా కనిపించేది ఏంటంటారు అసలు? ఆయన రచనలలో ఎక్కువగా కనిపించింది ఉద్యమ సందర్భం అంతా కూడా తెలంగాణ భావజాలమే. ముఖ్యంగా ఇప్పుడు అది ఇంతకుముందు పాడిన చూడు తెలంగాణ అనేది ఒక బలమైన నినాదం లాగా ఉంటుంది ఆ పాట. జయ జయ హేలో ఆ మాతృ ఆరాధన, తెలంగాణ మాతృస్తవం కదా, అది మాతృస్తుతి. ఆ తల్లిని ఆరాధించినట్టుగా ఆరాధించే సమయంలో ఇక్కడ ఉండేటువంటి ఖనిజాలు, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి, ఇక్కడ ఉండేటువంటి వన సంపద, వీటన్నిటిని కూడా ప్రస్తుతించడం అనేది మీకు ఆ పాటలో కనిపిస్తుంది. తర్వాత మీకు జై బోలో తెలంగాణ అనేది ఒక వీరరస స్ఫూర్తి. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానంగా, పిడుగులు పడిన ఓహో మడమలు దిప్పం ఆహా, నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలు తెలంగాణ. అట్లా ఒక శత్రువు మీదికి ఒక సాహసోపేతంగా ఒక ధీరత్వంతో అటాక్ చేస్తున్నట్లుగా ఉండేటువంటి ఒక పాటని ఆ సందర్భంలో రాశాడు. తర్వాత ఆయన మౌలికంగా మాత్రం ఆయన తెలంగాణలో ఉన్నటువంటి అచల తత్వము, యోగుల, ఆంధ్ర యోగులని బిరుదురాజు రామరాజు గారు ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం గురించి ఆయన ఎక్కువ ప్రస్తావించేది కనుక ఆ యోగి జనుల సాంప్రదాయము, వాటి యొక్క తాత్విక చింతన ఆయనలో ఉండేది. పాము పడగపై ఈ పాదాలను ఎవరు పెట్టారు, ఇవన్నీ ఈ ప్రకృతిలో వీటన్నిటిని, ఈ పూలకి రంగులను ఎవరు అద్దారు అని ఆయన ఒక పాట రాసినాడు. అది కూడా ఒక పాట ఉంటుంది. సో అట్లా ఆయనలో ఆ తాత్విక స్ఫూర్తి ఉండేది. అంటే కింది నుంచి వచ్చినటువంటి ఈ అచల తత్వం యొక్క ఆ స్ఫూర్తి కూడా ఆయన పాటలలో ఉంది. ఇటు ఇది ఉంది, ఇది ఉంది. ఇటు ఒక ధర్మాగ్రహంతో రాసినటువంటి పాటలు ఒకవైపు ఉన్నాయి, రెండో వైపు ఆయనకు ఇక్కడి నుంచి వచ్చినటువంటి యోగులు లేదా కవులు, ఈ మన సంకీర్తనలు రాసినటువంటి కవులు, వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వ వివేచన, ఈ రెండిటి మేళవింపు అందశ్రీ. అసలు బడికి వెళ్లకుండా, అసలు బలపమే పట్టకుండా అసలు సాహిత్య ప్రపంచానికి ఎలా చేరుకున్నాడు? అసలు అది ఎలా సాధ్యమైందంటారు? అంటే బడికి పోతేనే విద్య వస్తుంది అనేది మనకున్నటువంటి ఒక నమ్మకం. అది ఒక రకమైనటువంటి నోషన్ అది. కానీ నిజానికి చాలా మంది, మీరు తెలంగాణ గ్రామాల్లోకి పోతే పద్మశాలిలు అద్భుతమైన పద్యాలు చదువుతారు. మంగళి వాళ్ళు గొప్పగా వాళ్ళు మన ఏమిటి భూమి కొలతలు కూడా వేస్తారు. వాళ్ళకి ఎట్లా తెలుసు వాళ్ళకి ఆ భూమికి సంబంధించినటువంటి గణితం. అట్లానే వాళ్ళు గొప్ప పద్యాలు చదువుతారు. చాలా మంది అట్టడి కులాల వాళ్ళు అద్భుతమైన పద్యాలు చదువుతారు, భజనలు చదువుతారు. ఈ మన ఒక దున్న ఇద్దాస్ లాంటి వాళ్ళ తత్వాలు పాడతారు. ఈ తత్వాలు వీటి నుంచి ఆయన అందుకున్నాడు, వీటి నుంచి ప్రేరణ తీసుకున్నాడు. వీటి సహాయంతో ఆయన భాషాశక్తిని పెంచుకున్నాడు, భావనా బలాన్ని పెంచుకున్నాడు. తర్వాత ఆయనకు బిరుదురాజు రామరాజు గారు లాంటి ఒక గొప్ప పండితుడి సహచర్యము, ఆ తర్వాత ఇంకా అనేక మంది చాలా మంది కవులతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉండడం, వాళ్ళ నుంచి కూడా ఆయన
తన రచనకు కావలసినటువంటి ఒక పునాదిని ఆయన నిర్మించుకున్నాడు. కనుక ఆయన బడిముఖం చూడకుండా ఎదిగి బ్రతుకులోంచే నేర్చుకొని మనుషుల వ్యక్తుల సాంగత్యంలోంచి నేర్చుకొని ఆయన గొప్పగా ఎదిగినటువంటి కవి. ఆయన ముఖ్యంగా బాణీ కట్టడంలో ఆయన ప్రత్యేకత చాలా కనబడుతుంది. మనకు పాట రచనలోనే కాకుండా బాణీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటది అందశ్రీది. అది ఆ బాణీలో ఒక ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ మనల్ని చాలా ఆకర్షిస్తుంది. ఆయన పాడేటప్పుడు కూడా అంతే ఫోర్స్ తో పాడేవాడు, అంతే శక్తివంతంగా పాడేవాడు. నిజానికి అది ఆయనలో ఉండేటువంటి ముఖ్యంగా భావుకతతో పాడేవాడు, ఆ భావాన్ని అనుభవిస్తూ పాడేవాడు. ఒక రకమైనటువంటి ఎమోషనల్ టోన్లో పాడుతుంటే సభంతా కూడా ఇట్లా గగుర్పాటుకు గురయ్యేది, ఒక జలధరింపుకు గురయ్యేది. అట్లా సభలో ఒక ప్రకంపనలు రేపి అద్భుతమైన ముద్ర వేయగలిగినటువంటి నైపుణ్యం అందశ్రీ సొంతం. అంటే ఆయన 3000కు పైగా పాటలు రాశారు. అంటే ఆయన మీకు ఏదైనా ఎప్పుడైనా ఒక పాట పంచుకునే సందర్భం ఏమైనా వచ్చిందా? చాలా సార్లు. అంటే ఈ పాటలో నేను ఇట్లా చరిత్రనంతా నిక్షిప్తం చేశాను, నేను ఇందులో భిన్నాగుడి ప్రస్తావన తెచ్చాను, బౌద్ధ గురువుల ప్రస్తావన తెచ్చినాను, ఇదిగో ఇందులో నేను రాచకొండ నాయకుల ప్రస్తావన చేశాను, జయ జయ హే తెలంగాణ వినిపిస్తున్నప్పుడు. కానీ తర్వాత ఇట్లా చాలా ఈ పాటలన్నీ అంటే మన కొమ్మ చెక్కితే బొమ్మరా కూడా ఆయన రాసిన కొత్తలో ఒకసారి ఒక సభలో కలిసి అదంతా కూడా వినిపించాడు. ఒక్కొక్క దేవత ఎట్లా మానవ సమాజంలో ఎట్లా ఆ దేవత ఎట్లా పూజలు అందుకుంది, ఎట్లా అవతరించింది, అవన్నీ కూడా ఆ పాటలో ఇట్లా ఆయన చెప్పేవాడు, చర్చించేవాడు, చెప్పేవాడు. తర్వాత ఆయన నిప్పుల వాగని ఆ పాటల పుస్తకం వేసినప్పుడు కూడా నేను రాసిన 1-2 పాటలు ఆయన దాంట్లో అచ్చు వేసుకున్నాడు, అడిగి పంపించమన్నాడు. నేనే నిజానికి అప్పుడు కాస్త బద్దకించి 1-2 పంపినాను, అవే వేసుకున్నాడు. ఆయన ఉండేది ఆ పాటల గురించినటువంటి చర్చ చేసేవాడు తరచుగా. తను ఎట్లా ఆ పాట రాశాడు, దానికోసం ఎంత కష్టపడ్డాడు, దాంట్లో ఎట్లా ఆ భావాన్ని ఎంత పొదిగాడు, ఎట్లా ఒక గంభీరతను తెచ్చాడు. ఎంత వింత ఒకటి ఉంటుందండి, గిజిగాడి మీద రాశాడు, ఎంత గొప్ప వింత చూడమ్మ ఈ పక్షి లోపల అని ఒక పాట చాలా ఒక తత్వం పాడినట్టుగానే ఉంటుంది. అది ఆ గిజిగాడికి ఇంత ఈ గూడు అల్లే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒక పాట ఉంటుంది. జాషువా కదా గిజిగాడి మీద పద్యాలు రాసినట్టే తన పాట రాశాడు. అలసాని పెద్దనైనా ఆది కవి